ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొమరవెల్లి మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకొని బోనాలు సమర్పించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. విద్యా విషయంలో రాజకీయం చేయొద్దని సందర్భంగా కోరారు. కొమరవెల్లి మల్లన్న అంటే ఒక విశ్వాసము, ఒక భక్తి, బండారుతోటి పూజ చేసుకుంటూ అందరినీ ఆశీర్వదించి సట్టివారాలుగా అనేక మంది వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఉగాది వరకు ఒక ఉత్సవంగా జరుపుకునే సందర్భంలో ఈరోజు మా కుటుంబ సమేతంగా ఇక్కడికి కొమరవెల్లి మల్లన్న దర్శనము ఆశీర్వాదం తీసుకొని పట్నం వేసుకొని బోనం చేసుకుందామని వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా వీలైనంత వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగా ప్రారంభంకు సిద్ధంగా ఉన్న 50 రూముల గదులకు సంబంధించి కానీ, క్యూ కాంప్లెక్స్ కానీ, అదేవిధంగా 100 పడకల బెడ్ 100 రూములకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అంశం విషయంలో కూడా త్వరలో కార్యాచరణ తీసుకొని ముందుకు దేవాదాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటి వెంటనే భక్తులకు ఉపయోగంలో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ ఇంకా త్రాగునీటికి సంబంధించిన ఇబ్బంది లేదు. అన్ని అంశాల మేరకు రాజకీయం చేయడంలో అభ్యంతరం లేదు. కానీ భవిష్యత్ తెలంగాణ, భవిష్యత్ భారతదేశ నిర్మాణానికి సంబంధించిన విద్య విషయంలో రాజకీయాలు చేయొద్దని కోరుతూ, రాజకీయ పార్టీగా మీరు విద్యా కమిషన్ ఇచ్చినటువంటి అంశాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సవరిస్తూ, లేదా మీ పార్టీ తరఫున కానీ గతంలో ప్రభుత్వాలు నడిపినటువంటి విధానంలో మీకు ఏదైనా సూచనలు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లయితే తెలంగాణ విద్యా వ్యవస్థ బాగుపడుతుందని చెప్పగలిగితే తప్పకుండా వాళ్ళ యొక్క అంశాలను స్వీకరిస్తాం. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే వాళ్ళకు నివేదికలు ఇచ్చారు. తప్పకుండా ఎవరికైనా ఇబ్బంది కలిగే అంశాలున్నా వాటిని ప్రభుత్వం అమలు చేయదు. కానీ మొత్తం అన్ని అంశాలను దురుద్దేశపూరితంగా విమర్శ చేయడం అనేది పొరపాటు. అందులో ఒక అంశానికి సంబంధించి ప్రత్యేకంగా నేను స్పందించదలుచుకున్నాను. విద్యా కమిషన్ విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి దాన్ని స్వాగతిస్తా ఉన్నాను. ఒకవేళ విద్యార్థి సంఘ ఎన్నికలు లేకుండా ఉంటే పొన్నం ప్రభాకర్ ఫస్ట్ జనరేషన్